హాయ్ అండి, నేను మీ శ్రీదేవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎమ్మి కుకింగ్. ఈరోజు వచ్చేసి పొంగల్ వ్లాగ్ అండి. మాకు పాలు పొంగించే ఆనవాయితీ ఉంది. అలాగే ఈరోజు నైవేద్యంగా పులగం చేస్తాము. కొత్త బియ్యంతో పులగం చేసి దేవుడికి నైవేద్యం పెడతాము. సంక్రాంతి 3 రోజుల్లో మేము మొదటి రోజు భోగి రోజు పాలను పొంగిస్తాము. ఈ పాలు పొంగించే విధానము ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా ఉంటుందండి. మేము మాత్రం మా ఇంట్లో ఏ విధంగా పాలు పొంగించుకుంటామో ఈ వీడియోలో చూపిస్తున్నాను. నైవేద్యం ఎలా చేయాలో కూడా ఈ వీడియోలో చూపిస్తున్నానండి. సూర్యోదయం కల్లా పాలు పొంగించాలి కాబట్టి చాలా పని ఉంటుంది. కాబట్టి నేను 4 గంటలకు నిద్ర లేచాను. ఇల్లు అలాగే బాల్కనీ క్లీనింగ్ చేసుకొని మాకు 2 గుమ్మాలు ఉంటాయండి. తూర్పు సైడు పాలు పొంగిస్తాం కాబట్టి ఉత్తరం సైడు ఉన్న గుమ్మానికి ముందే ముగ్గు వేసుకున్నాను. ఈ విధంగా చిన్న ముగ్గు సింపుల్గా వేసుకొని కలర్లు వేశాను. ముగ్గులు వేసుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడికి దీపం వెలిగించానండి. దేవుళ్ళను ముందు రోజే కడిగి పెట్టుకున్నాను. వినాయకుడి వద్ద దీపం వెలిగించి అలాగే తులసమ్మ వారి దగ్గర దీపం వెలిగించి ఇంట్లో దీపం వెలిగించుకున్నాను. దీపం వెలిగించుకున్న తర్వాత ఇప్పుడు పాలు పొంగించుకోవడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నానండి. ఈ పాలు పొంగించుకోవడం అందరికీ ఉండదండి. ఎవరికైతే ఆనవాయితీ ఉంటుందో వారే పాలు పొంగించుకుంటారు. మా అమ్మ వాళ్ళకు లేదు, మా అత్తమ్మ వాళ్ళకు మాత్రమే ఉంది. అత్తమ్మ వాళ్ళ అత్తమ్మ పొంగించేది, తర్వాత మా అత్తమ్మ పొంగించింది. ఇప్పుడు నేను పొంగిస్తున్నాను. పాలు పొంగించుకోవడానికి ముందుగా బొడ్డెమ్మలను చేసుకోవాలండి. ఆవు పేడతో బొడ్డెమ్మలను చేస్తున్నాను. ఆవు పేడను ఇలా కలిపి కొంచెం తీసుకొని ఇలా బొడ్డెమ్మలను చేసుకోవాలి. 4 పెద్ద బొడ్డెమ్మలు అలాగే 4 చిన్న బొడ్డెమ్మలు చేస్తున్నాను. ఇవే కాకుండా గడపల మీద పెట్టుకోవడానికి చిన్న బొడ్డెమ్మలు కూడా చేసి గడపల మీద పెడతాము. ఈ విధంగా బొడ్డెమ్మలను తయారు చేసుకున్న తర్వాత వాటికి కుంకుమ పసుపుతో బొట్లు ఈ విధంగా పెట్టుకోవాలి. వాటిపైన గరికెను ఈ విధంగా పెట్టుకోవాలి. అన్నీ ఇదే విధంగా రెడీ చేసుకుని తర్వాత పక్కన పెట్టి మేము పాలను బయట గుమ్మం ముందు పొంగిస్తామండి. కాబట్టి గుమ్మానికి ఎదురుగా జాజుతో ఈ విధంగా అలుపుకోవాలి. 4 మూలలు సమానంగా ఉండే విధంగా అలికి ముగ్గు పెట్టాలి. ఈ ముగ్గే అని ఏమి ఉండదండి, మనకి ఇష్టం వచ్చిన ముగ్గు ఏదైనా వేసుకోవచ్చు. ఇలా ముగ్గు వేసుకొని పసుపు కుంకుమతో ఈ విధంగా వేసి నేను కలర్ను కూడా వేశాను. ఇప్పుడు పాలు పొంగించుకోవడానికి చిన్న కుండ, దీన్ని గురిగి అంటామండి మేము. ఈ గురిగిని తీసుకొని ఈ విధంగా దానికి సున్నం రాసుకోవాలి. కొంతమంది 2 కుండల్లో పాలను పొంగిస్తారు. మేము మాత్రం ఒక కుండలోనే పాలు పొంగిస్తాము. ఈ చిన్న గురిగికి సున్నం రాసుకున్న తర్వాత గంధం పెట్టి ఇలా కుంకుమతో 5 బొట్లు పెట్టాలి. తర్వాత కంకణం కట్టాలి. గురిగికి సరిపోయేంత దారం తీసుకొని దానికి పసుపు రాసి మామిడి ఆకు అయినా లేకపోతే తమలపాకు అయినా సరే కంకణం కట్టాలి. నేనైతే మామిడి ఆకులతోటి కంకణం కడుతున్నాను. ఇలా కంకణం కట్టిన తర్వాత ఆ గురిగిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పీటని తీసుకొని ఈ విధంగా పెట్టి దానికి బొట్టు పెట్టుకొని ఒక ప్లేట్లో కొత్త బట్టలు పెట్టాలి. తర్వాత బొమ్మను తీసుకొని పసుపు వస్త్రాన్ని చుట్టి బొట్టు పెట్టి ఈ విధంగా పెట్టుకోవాలి. తర్వాత బొట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు పాలు పొంగించుకోవడానికి రెడీ చేసుకోవాలి. బండలు వేడికి పగులుతాయి కాబట్టి వేడి తగలకుండా అందులో ముందుగా కొంచెం మట్టిని వేస్తున్నాను. తర్వాత దాని మీద ఆవు పిడకలను పెట్టుకోవాలి. మాకు ఆవు పిడకలు చాలా దొరుకుతాయండి. ఇక్కడ మధ్యలో గురిగి పట్టేంత ప్లస్ చూసుకొని చుట్టూ ఈ విధంగా పిడికలను పెట్టుకోవాలి. పిడికలు పెట్టుకున్న తర్వాత నవధాన్యాలు ఈ విధంగా పోసుకోవాలి. మనం బొడ్డెమ్మలను ఎక్కడెక్కడ పెడతామో అక్కడక్కడ నవధాన్యాలు ముందుగా పోసుకొని దానిపైన బొడ్డెమ్మలను పెట్టుకోవాలి. పెద్ద బొడ్డెమ్మలు 4 ఈ విధంగా పెట్టి చిన్న బొడ్డెమ్మలను మధ్యలో ఈ విధంగా పెట్టుకోవాలి. తర్వాత పువ్వులు పెట్టి దారంతో 5 చుట్టులు చుట్టుకోవాలి. ఈ విధంగా బొడ్డమ్మల 5 వరుసలు చుట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు పిడకల్ని వెలిగించాలి. కర్పూరం ఈ విధంగా అక్కడక్కడ పిడకలపైన వేసి వెలిగించాలి.
వెలిగించిన తర్వాత గురిగి పెట్టుకొని అందులో పాలు పోసుకోవాలి. నేను మా వారు కలిసి ఇద్దరం పాలు పోసాము. ఆవు పాలు, పచ్చి పాలు మాత్రమే పోసుకొని పాలను పొంగించుకోవాలి. పాలు పొంగడానికి కొద్దిగా టైం పడుతుంది. పిడికల వేడికి పాలు అనేవి పొంగుతాయి. పాలు అనేవి సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు పొంగించాలి. అందుకని 4 గంటలకు లేచి ఇవన్నీ రెడీ చేసుకోవడానికి టైం చాలా పడుతుంది. కావాల్సినవన్నీ ఒకరోజు ముందుగా రెడీ చేసుకున్నా ఇవన్నీ చేయడానికి టైం పడుతుంది కాబట్టి అందుకే 6 గంటలకు స్టార్ట్ చేశాను. ఇలా పాలు పొంగించడం వల్ల చాలా మంచిదని అంటారు. పాలు పొంగించడం వల్ల సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు పాలు పొంగినట్లు పొంగుతాయని అంటారు. పాలు అనేవి ఏ దిక్కున పొంగితే ఆ దిక్కున కాలం మంచిగా అవుతుంది అంటారు. ఏ దిక్కున పాలు పొంగాయో ఆ దిక్కున వర్షాలు సకాలంలో పడి పంటలు బాగా పండుతాయని అంటుంటారు. మేము పాలు పొంగిస్తాం కాబట్టి మా సైడు పెద్దవాళ్ళు అందరూ పాలు ఏ దిక్కున పొంగాయని మమ్మల్ని అడుగుతూ ఉంటారు. పాలు అనేవి ఈ విధంగా పొంగాయి. పాలు పొంగిన తర్వాత అందులో కొత్త బియ్యం వేస్తాము. మా చేను బియ్యము. కొంతమంది అవే పాలలో కొత్త బియ్యం, బెల్లం వేసి నైవేద్యం చేసి దేవుడికి నైవేద్యం పెడతారు. మేము అలా ఏం చేయమండి. తర్వాత రోజు పాలతో ఉడికించిన బియ్యాన్ని, బొబ్బెమ్మలను, నవధాన్యాలను, అలాగే కాలిన పిడకలను అన్ని తీసి పొలంలో చల్లుకుంటాము. ఆ విధంగా చల్లితే పంటలు బాగా పండుతాయని మా నమ్మకం. పాలు పొంగించడం అయిపోయింది. ఇప్పుడు కొత్త బియ్యంతో పులగం చేస్తున్నాను. పులగం చేసుకోవడానికి ముందు స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న కడాయి పెట్టుకోవాలి. అందులో 3 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకొని వేయించుకున్నాను. అవి మంచిగా వేగిన తర్వాత రోట్లో వేసుకొని ఈ విధంగా దంచుకున్నాను. మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా దంచుకున్నాను. నువ్వులు అనేవి ఈ విధంగా దంచుకుంటే పంటికి తగిలి నమిలేటప్పుడు పులగం అనేది టేస్టీగా ఉంటుంది. మిక్సీలో కూడా పట్టుకోవచ్చు. దంచుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పులగం చేసుకోవడానికి ఒక పాత్రలో 1 కప్పు బియ్యాన్ని తీసుకొని నీళ్లు పోసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. మళ్ళీ అందులో నీళ్లు పోసుకొని మూత పెట్టి స్టవ్ పైన పెట్టుకొని ఉడికించుకున్నాను. అన్నం ఉడికేటప్పుడు మూత తీసి అందులో 2 ఇలాచీలను దంచి వేసుకున్నాను. అలాగే అన్నాన్ని కలుపుకుంటూ ఉడికించుకున్నాను. అన్నం ఉడికి కొంచెం దగ్గర పడగానే అందులో 1/4 కప్పు బెల్లం వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కలిపి బెల్లం కరిగి అన్నం దగ్గర పడే వరకు ఉడికించుకున్నాను. ఇలా అన్నం దగ్గర పడిన తర్వాత దంచుకున్న నువ్వుల పౌడర్ని ఇందులో వేసుకున్నాను. వేసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ బంద్ చేసి అందులో 1 గ్లాస్ పాలు పోసుకున్నాను. పాలు అంతా బాగా కలిసే విధంగా కలిపి మూత పెట్టి కిందకి దించుకున్నాను. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి ఒక కడాయిని స్టవ్ పైన పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకున్నాను. నెయ్యి వేడైన తర్వాత కట్ చేసుకున్న బాదం, కాజును వేసుకుని దూరగా వేయించుకున్నాను. వేయించుకున్న వాటిని పులగంలో వేసుకున్నాను. ఇప్పుడు చేసుకున్న పులగాన్ని దేవుళ్ళకి నైవేద్యంగా పెట్టాను. ఇది రైతులకు పంటలు చేతికి వచ్చే సమయం కాబట్టి తమను భోగభాగ్యాలతో ఎల్లప్పటికీ ఇలాగే ఉంచమని కోరుకుంటూ ధాన్యం, పాలు కలిపిన నైవేద్యం దేవునికి పెడతారు. నైవేద్యం పెట్టిన తర్వాత అందరము ప్రసాదంగా తీసుకుంటామండి. మీరు కూడా ఇదే విధంగా పాలను పొంగించి పులగం చేస్తే గనక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంతేనండి, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.